శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేటి రాశిఫలాలు జనవరి 1, 2025 జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు రవియోగం వేళ మేషం, సింహం సహా ఈ రాశులకు వినాయకుని ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలున్నాయి? అలాగే బుధవారం రోజున చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో ఆంగ్ల నూతన సంవత్సరం మొదటి రోజున రవియోగం ఏర్పడనుంది. ఈ శుభ సమయంలో కొన్ని రాశుల వారికి వినాయకుని ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. ఉద్యోగులకు కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది. మరికొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈ సందర్భంగా మేషం నుండి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది, అలాగే 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగం. తేదీ 1/1/2025 బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, తిథి విదియ, తెల్లవారుజామున 3:20 వరకు, తదుపరి తదియ. నక్షత్రం ఉత్తరాషాఢ, రాత్రి 1:07 తదుపరి శ్రవణ. వర్జం ఉదయం 9:05 నుండి 10:41 వరకు, తిరిగి తెల్లవారుజామున 5:03 నుండి. అమృత గడియలు సాయంత్రం 6:42 నుండి 8:18 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:41 నుండి 12:24 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:34, సూర్యాస్తమయం సాయంత్రం 5:32. ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సరాది. ద్వాదశ రాశులలో ఈరోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ప్రయత్నాలు విజయవంతమవుతాయి. బంధువుల సహకారం లభిస్తుంది. శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. పాటించవలసినటువంటి పరిహారం ఇష్టదైవాన్ని స్మరించండి. అలాగే ఈ వారంలో వీరికి సమర్థతతో ముందుకు సాగితే అనుకూల ఫలితాలు వస్తాయి. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి. ఆర్థిక పరంగా ఉత్సాహకరమైన అభివృద్ధి ఉంటుంది. మీ మనోధైర్యం మీకు ప్రోత్సాహకరమైన మార్గాలను కలిగిస్తుంది. ఉద్యోగపరంగా శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. సంయమనం పాటించడం ద్వారా కుటుంబంలో అనుబంధాలు మెరుగవుతాయి. పాటించవలసినటువంటి పరిహారం ఇష్టదైవ ప్రార్థన ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి వృషభ రాశి. సహచరుల సహకారంతో ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని నింపుతాయి. ఒక శుభవార్త మీ ఇంటిని ఆనందభరితం చేస్తుంది. పాటించవలసినటువంటి పరిహారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం శుభదాయకం. ఈ వారంలో వీరికి కృషికి తగిన ఫలితాలను అందుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే సమస్యలు దూరమవుతాయి. కొత్త ప్రయత్నాలలో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యులతో సానుకూల సంభాషణలు ఉత్సాహాన్నిచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపారపరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వ్యాపారంలో బాగా కృషి చేయాలి. ఆధ్యాత్మిక ధ్యానం మానసిక శాంతిని తీసుకొస్తుంది. పాటించవలసినటువంటి పరిహారం నవగ్రహ శ్లోకాలు పఠించడం. తదుపరి మిథున రాశి. మిశ్రమ వాతావరణం ఉంటుంది. వివిధ రంగాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అష్టమ చంద్రబలం అనుకూలంగా లేదు కాబట్టి అధికారులతో ఆచి తూచి ప్రవర్తించాలి. శాంతంగా ఉంటే ప్రయోజనం ఉంటుంది. విరోధులకు దూరంగా ఉండడం మంచిది. పాటించవలసినటువంటి పరిహారం సూర్యారాధన మంచి ఫలితాలనిస్తుంది. అలాగే ఈ వారంలో వీరికి ధనలాభం సూచితం. లోతైన ఆలోచనలతో ప్రారంభించిన పనులు విజయవంతమవుతాయి. బుద్ధిబలం మీకు కొత్త మార్గాలను సూచిస్తుంది. పెట్టుబడులు మంచి ఫలితాలనిస్తాయి. ఉద్యోగపరంగా సమర్థతను ప్రదర్శించాలి. సమాజంలో మీ మాట విలువ పెరుగుతుంది. ముఖ్య నిర్ణయాలలో బంధుమిత్రుల సలహాలు మార్గదర్శకంగా ఉంటాయి. పాటించవలసినటువంటి పరిహారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించడం. తదుపరి కర్కాటక రాశి. అనుకూల ఫలితాలు ఉంటాయి. స్థిరమైన నిర్ణయాలు మంచిని సాధించడానికి సహాయపడతాయి. బంధువులతో ఆనందంగా గడుపుతారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పాటించవలసినటువంటి పరిహారం పంచముఖ ఆంజనేయ స్తోత్రం పారాయణ చేయడం శుభప్రదం. అలాగే ఈ వారంలో వీరికి సృజనాత్మక ఆలోచనలు మీ విజయానికి పునాది వేస్తాయి. ఆశావాద దృష్టితో పనిచేయడం ద్వారా అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక పరంగా కొత్త అవకాశాలు ఎదురవుతాయి. కుటుంబ సౌహార్దం మెరుగవుతుంది.
పట్టుదలతో మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. గురుగ్రహ ప్రభావం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది. అనుకున్నది దక్కుతుంది. పాటించవలసినటువంటి పరిహారం కుజగ్రహ శ్లోకం పఠించడం. తదుపరి సింహరాశి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల సలహాలు ఉపయోగపడతాయి. స్థిరమైన ఆలోచనలు మీకు మేలును చేస్తాయి. పాటించవలసినటువంటి పరిహారం గణపతి అష్టోత్తర శతనామావళి చదవడం శుభప్రదం. అలాగే ఈ వారంలో వీరికి కాలం మిశ్రమంగా ఉంటుంది. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను అందిస్తాయి. వ్యక్తిత్వంలో వచ్చే మార్పులు మీకు గౌరవాన్ని తీసుకొస్తాయి. వ్యాపారపరంగా శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ముఖ్య విషయాలలో కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం శుభప్రదం. గ్రహ దోషాలను అధిగమించేందుకు ఆధ్యాత్మిక సాధన దోహదం చేస్తుంది. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేయాలి. పాటించవలసినటువంటి పరిహారం నవగ్రహ శ్లోకాలు పఠించడం. తదుపరి కన్యారాశి. ముఖ్యమైన పనులు ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకువస్తుంది. బంధువుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్థిరమైన ఆలోచనలతో ముందుకు సాగి సత్ఫలితాలను పొందుతారు. పాటించవలసినటువంటి పరిహారం శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించడం శ్రేయస్కరం. అలాగే ఈ వారంలో వీరికి ఆర్థిక పరంగా శుభ ఫలితాలు లభిస్తాయి. సమయానికి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా విజయం సిద్ధిస్తుంది. మిత్రులతో కొత్త అవకాశాలను చర్చించడం శ్రేయస్కరం. కుటుంబానికి అవసరమైన సానుకూల మార్పులను తీసుకురావడానికి మంచి సమయంగా చెప్పవచ్చు. ధైర్యంగా ప్రయత్నిస్తే విజయాన్ని అందుకోవచ్చు. ఆత్మవిశ్వాసం మీ విజయానికి కీలకం. పాటించవలసినటువంటి పరిహారం విష్ణు నామస్మరణ శక్తినిస్తుంది. తదుపరి తులారాశి. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. అస్థిర నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలగవచ్చు. పాటించవలసినటువంటి పరిహారం విష్ణు సహస్రనామం పఠించడం. అలాగే ఈ వారంలో వీరికి ఉత్సాహవంతమైన కాలంగా చెప్పవచ్చు. మీరు చేసే కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త వ్యాపార ప్రణాళికలు విజయవంతంగా అమలవుతాయి. కుటుంబ సౌహార్దం మెరుగవుతుంది. ధనలాభం చక్కని అవకాశాలను తీసుకొస్తుంది. ఆర్థిక పరంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. పాటించవలసినటువంటి పరిహారం గురుగ్రహ శ్లోకం పఠించడం. తదుపరి వృశ్చిక రాశి. వృత్తి వ్యాపార రంగాలలో అనుకూల ఫలితాలు వస్తాయి. తెలివిగా ఆలోచించి కీలక పనులను పూర్తి చేస్తారు. మనశ్శాంతి ఉంటుంది. పాటించవలసినటువంటి పరిహారం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి స్తోత్రం పఠించడం. అలాగే ఈ వారంలో వీరికి పట్టుదలతో ప్రారంభించిన పనులు విజయవంతమవుతాయి. ఆర్థిక పరంగా సానుకూల మార్పులు ఉంటాయి. వ్యాపారంలో శ్రద్ధ పెట్టడం ద్వారా లాభాలు పొందవచ్చును. కుటుంబ సదుపాయాలకు ప్రాధాన్యతనివ్వాలి. సమస్యలు ఎదురైనప్పటికీ ధైర్యంగా ఎదుర్కోవడం అవసరం. మనోధైర్యం మీ బలంగా మారుతుంది. పాటించవలసినటువంటి పరిహారం శ్రీ సూర్యనారాయణమూర్తిని స్మరించడం. తదుపరి ధనుస్సు రాశి. మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ప్రారంభించిన పనుల్లో అదనపు శ్రమ పడాల్సి వస్తుంది. మనోబలాన్ని కాపాడుకోవాలి. అవసరానికి డబ్బు అందుతుంది. పాటించవలసినటువంటి పరిహారం శ్రీహరి ఆరాధన శుభప్రదం. అలాగే ఈ వారంలో వీరికి ధనలాభానికి అనుకూల సమయంగా చెప్పవచ్చు. మీ కృషి కొత్త అవకాశాలను తీసుకొస్తుంది. మీ వృత్తి పరిధిలో గుర్తింపు పొందుతారు. కుటుంబంలో ఆనందం కలిగేందుకు ప్రయత్నాలు చేయండి. వ్యాపార ప్రణాళికల్లో నైపుణ్యం ప్రదర్శించాలి. ఆధ్యాత్మిక సాధన ప్రశాంతతను తీసుకొస్తుంది. పాటించవలసినటువంటి పరిహారం నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం. తదుపరి మకర రాశి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహకారం ఉంటుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్తలు అవసరం. పాటించవలసినటువంటి పరిహారం గణపతి అష్టోత్తర శతనామావళి పఠించడం. అలాగే ఈ వారంలో వీరికిది ఉత్తమమైన కాలంగా కొనసాగుతుంది. పట్టుదలతో చేసే పనులు విజయవంతమవుతాయి. ఆర్థిక పరంగా మెరుగైన అవకాశాలు ఎదురవుతాయి. కుటుంబ సమస్యలను శాంతియుతంగా పరిష్కరించండి. వ్యాపారంలో బలమైన ప్రణాళికలు అమలు చేయడం శ్రేయస్కరం. ఆధ్యాత్మిక సాధన మీకు మనశ్శాంతిని కలిగిస్తుంది. పాటించవలసినటువంటి పరిహారం శ్రీ లక్ష్మీ ధ్యానం శుభప్రదం. తదుపరి కుంభరాశి. ప్రారంభించిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. చంచలత సమస్యలను పెంచవచ్చు. దుర్జన సంబంధాలు సమస్యలను పెంచుతాయి. పాటించవలసినటువంటి పరిహారం నవగ్రహ ధ్యానం శ్రేయస్కరం. అలాగే ఈ వారంలో వీరికి ఉద్యోగంలో ఉన్నత ఫలితాలు లభిస్తాయి. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ ధైర్యం మీకు విజయాన్ని అందిస్తుంది. కుటుంబ సౌహార్దం మెరుగవుతుంది. ఆర్థిక వ్యవహారాలలో శ్రద్ధ అవసరం. సృజనాత్మక ఆలోచనలు మీ కొత్త మార్గాలను తెరుస్తాయి. పాటించవలసినటువంటి పరిహారం శ్రీ లక్ష్మీ ధ్యానం శుభప్రదం. తదుపరి మీనరాశి. ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. ఇష్టమైన వారితో కాలం గడుపుతారు.
వ్యాపారంలో అనుకూలత ఉంటుంది, చిత్తశాంతి లభిస్తుంది. పాటించవలసినటువంటి పరిహారం ఇష్ట దైవాన్ని పూజించడం. అలాగే ఈ వారంలో వీరికి గ్రహబలం తక్కువగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు మీకు విజయాన్ని చేకూర్చిపెడతాయి. ఉద్యోగంలో మీరు చేపట్టిన పనులకు గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించాలి. వ్యాపారంలో నూతన అవకాశాలు అన్వేషించండి. ఆధ్యాత్మిక ధ్యానం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. పాటింపవలసినటువంటి పరిహారం నవగ్రహ ధ్యాన శ్లోకాలు పఠించడం. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. నమస్తే.